హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 156వ సినిమా 'విశ్వంబర'. 'విశ్వంబర' సినిమా 2 ఏళ్లుగా షూటింగ్ జరుగుతుంది. 'బింబిసార' తీసిన మల్లిడి వశిష్ఠ డైరెక్టర్. సోషియో ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌తో 'విశ్వంబర' వస్తుంది. 'అంజీ' తర్వాత చిరంజీవి మరో సోషియో ఫ్యాంటసీ సినిమా మళ్ళీ చేయలేదు. 20 ఏళ్ల తర్వాత 2004లో 'అంజీ' వచ్చింది. డిజాస్టర్‌గా మిగిలిపోయింది. తర్వాత 20 ఏళ్ల తర్వాత మల్లిడి వశిష్ఠ డైరెక్షన్‌లో 'విశ్వంబర' సినిమా తీస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. 156వ సినిమాగా ఈ 'విశ్వంబర' సినిమా 2 ఏళ్లుగా షూటింగ్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ దసరా టైంలో టీజర్ వచ్చింది. టీజర్‌పై కూడా కొంత నెగటివిటీ వచ్చింది. అయితే వాటన్నిటికి చెక్ పెడుతూ డైరెక్టర్ వశిష్ఠ క్లారిటీ ఇచ్చారు ఓ ఇంటర్వ్యూలో. 'విశ్వంబర' స్టోరీ కూడా లీక్ చేశారు ఆయన. 'విశ్వంబర' స్టోరీ 14 లోకాలకు సంబంధించి ఉంటుందని చెప్పారు. 14 లోకాలు ఏదైతే మనం ఊర్ధ్వలోకం, అధోలోకం అంటాం. అంటే పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, కింద పాతాళ వరకు కింద ఉన్నటువంటి 7 లోకాలు, పైన సత్యలోకం అంటే ఇది బ్రహ్మలోకం, స్వర్గలోకం ఇలా మధ్యలో భూమి. అంటే పైన ఉన్న 7 లోకాలు, కింద ఉన్న 7 లోకాలు. మొత్తం 14 లోకాలను ఈ సినిమాలో చూపించాం. గతంలో స్వర్గలోకం, యమలోకం, ఈ పాతాళ లోకం ఇలాంటివే చూపించారు సినిమాలో. కానీ 'విశ్వంబర'లో 14 లోకాలను చూపించాం. 14 లోకాలన్నిటికీ మూలం బ్రహ్మలోకం అంటే సత్యలోకం. బ్రహ్మదేవుడు ఉండేది. ఆ సత్యలోకానికి వెళ్లి హీరో ఎలా తీసుకొస్తాడు అనేదే ఈ బేసిక్ స్టోరీ. మొత్తం స్టోరీ అంతా ఈ లైన్ మీదనే నడుస్తుందని చెప్పి డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ రివీల్ చేశారు స్టోరీని. దీంతో చిరు ఫ్యాన్స్‌లు సంతోషపడుతున్నారు. ఎందుకంటే స్టోరీ సోషియో ఫ్యాంటసీ సినిమాలో గతంలో చాలా సోషియో ఫ్యాంటసీ సినిమాలొచ్చాయి. చిరంజీవి గూడా 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'అంజి' లాంటి సినిమాలు చేశారు. కానీ కొత్తగా సరికొత్త బ్యాక్‌డ్రాప్‌తో 14 లోకాలకు సంబంధించిన బ్యాక్‌డ్రాప్ తోటి తీస్తున్నామని చెప్పి వశిష్ఠ చెప్పొచ్చారు. టీజర్‌కి ఏదైతే కొంత నెగటివిటీ బ్యాక్‌డ్రాప్ వచ్చిందో అదంతా మీరు సినిమా చూస్తే అదంతా వెళ్ళిపోతుంది. సినిమాలో 2:30 గంటల సినిమా ఉంటే 2 గంటలు వీఎఫ్ఎక్స్ మీద వర్క్ చేస్తున్నాం. అందుకే సినిమా లేట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఏడాది జనవరిలో రిలీజ్ చేద్దాం అనుకున్నారు 'విశ్వంబర'ను. అది వాయిదా పడింది. తర్వాత మే అనుకున్నారు. మే వాయిదా పడింది. ఆగస్ట్ అనుకున్నారు. ఆగస్ట్‌లో కూడా వచ్చేలా లేదు. మేబీ సెప్టెంబర్ లేదా దసరాలో రిలీజ్ అయ్యేలా ఉంది. ఎందుకంటే చిరంజీవి చేతిలో ఇంకా 2, 3 ప్రాజెక్టులున్నాయి. 'మెగా 157' అనిల్ రావిపూడి కాంబోలో చేస్తున్నారు. అయితే ఈ 'విశ్వంబర' స్టోరీని లీక్ చేసేసాడు డైరెక్టర్ వశిష్ఠ ఓ ఇంటర్వ్యూలో. ఈ 14 లోకాలకు సంబంధించిన స్టోరీ. బ్రహ్మదేవుడి దగ్గరికెళ్ళి అంటే సత్యలోకానికి వెళ్ళి హీరోయిన్ ఎలా తీసుకొచ్చుకుంటాడు హీరో అనేది. లాస్ట్ దసరా అంటే గత ఏడాది దసరా రోజు వచ్చిన టీజర్‌లో కూడా చిరంజీవి రెక్కల గుర్రం మీద వెళ్తూ కొన్ని విజువల్స్ వచ్చాయి. చాలా ఇంట్రెస్టింగ్ విజువల్స్ వచ్చాయి. అయితే మనకు ఈ 'విశ్వంబర' స్టోరీకి సంబంధించి ఈ స్టోరీ ఏదైతే డైరెక్టర్ చెప్పాడో అప్పుడే సోషల్ మీడియాలో కొంత చర్చ నడుస్తుంది. ఈ 'విశ్వంబర' స్టోరీ ఏ సినిమాను పోలి ఉంటుందని. 1961లో ఎన్టీఆర్ హీరోగా 'జగదేక వీరుని కథ' సినిమా. కేవీ రెడ్డి డైరెక్షన్ 'జగదేక వీరుని కథ' సినిమా. అప్పుడు భారీ బడ్జెట్ మూవీ ఇది. 1961 ఆగస్టు 9న రిలీజ్ అయిన సినిమా దాదాపు 2, 3 కోట్లకు పైగా ఆ కాలంలోనే వసూలు చేసింది. 1961లో ఎన్టీఆర్ హీరోగా, జయంతి, బి. సరోజాదేవి వీళ్ళంతా హీరోయిన్‌లుగా 'జగదేక వీరుని కథ'. ఎన్టీఆర్ సోషియో ఫ్యాంటసీ మూవీలో ది బెస్ట్ ఇప్పటికి ఆల్ టైమ్ రికార్డ్ ది బెస్ట్ మూవీ ఎన్టీఆర్ నటించిన సోషియో ఫ్యాంటసీ సినిమాలో. 'యమగోళ' ఇలాంటి సినిమాల్లో నటించారు ఆయన సోషియో ఫ్యాంటసీ మూవీలో గాని. 'జగదేక వీరుని కథ' ది బెస్ట్. కేవీ రెడ్డి ఎన్టీఆర్‌ని స్టార్ హీరోని చేసిన డైరెక్టర్. 'పాతాళ భైరవి', 'మాయాబజార్' ఇలాంటి సినిమాలు మొదటిసారి శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్‌ని చూపించింది 'మాయాబజార్‌లో' కేవీ రెడ్డినే. కేవీ రెడ్డినే ఎన్టీఆర్‌ను శ్రీకృష్ణుడిగా చూపించి రాముడిగా చూపించాడు. అయితే ఎన్టీఆర్ 'జగదేక వీరుని కథ' తీసి ఎన్టీఆర్‌తో 1961లో కేవీ రెడ్డి మళ్ళీ హిట్ కొట్టాడు. విజయ ప్రొడక్షన్స్ వాళ్ళ సినిమా ఇది. ఈ సినిమా స్టోరీ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఈ సినిమా స్టోరీ ఆహ్, బేసిక్ లైన్ ఎలా ఉంటుందంటే ఒక రాజు, ఉదయగిరి రాజు ప్రతాప్ క్యారెక్టర్ అందులో ఎన్టీఆర్‌ది. ఉదయగిరి రాజు ఒకరోజు తండ్రి అంటే మహారాజు వస్తాడు కొడుకు దగ్గరికి. ఇద్దరు కొడుకులుంటారు. అందులో ఒక కొడుకు ఎన్టీఆర్. మహారాజు వచ్చి మీ కోరిక ఏంటో చెప్పండి అని అడుగుతాడు. రాజ్యం కావాలా? ఏం కావాలంటే అప్పుడు ప్రతాప్ అనే క్యారెక్టర్ ఎన్టీఆర్. నేను ఒక కల కన్నాను. ఆ కలలో నలుగురు దేవకన్యలను పెళ్లి చేసుకుంటే కలగొచ్చింది. అదే నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించే వరకు నేను రాజ్యాధికారం చేపట్టనంటాడు. దీంతో తండ్రి వెళ్ళగొడతాడు రాజ్యం నుంచి. ఇలాంటివన్నీ భ్రమలుంటాయి. ఇలాంటి కళలు ఎందుకంటావు? ఇవన్నీ సాధ్యం కాని కలలు అని చెప్పి. అయితే సినిమాలోని క్యారెక్టర్ ఎన్టీఆర్ ఏంది ఆ కళను నిజం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అలా దేవకన్యలను పెళ్లి చేసుకుంటాడు. వరుణకుమారి అంటే వరుణదేవుడి కూతురు, అగ్నికుమారి అగ్నిదేవుడి కూతురు. నాగలోకానికి వెళ్తాడు. నాగకన్యను పెళ్లి చేసుకుంటాడు. ఇంద్రలోకానికి వెళ్తాడు. ఇంద్రకుమారిని పెళ్లి చేసుకుంటాడు. అంటే దేవేంద్రుడి కుమార్తెను పెళ్లి చేసుకుంటాడు. ఇలా నలుగురిని పెళ్లి చేసుకుంటాడు. నలుగురిని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ చివరిలో వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ అందరిని మెప్పించి వాళ్ళందరినీ తీసుకొచ్చుకుంటాడు. అంటే ఇంద్రలోకానికి వెళ్ళి వాళ్ళందరినీ చివరిలో ఒక పరీక్ష ఉంటుంది. నీ భార్యలను గుర్తుపట్టు అని. అందరూ ఒకే వేషధారణలో ఉంటారు. ఒకే ముఖాలుంటాయి. ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళి ఇంద్రలోకానికి వెళ్ళి నలుగురు భార్యలను గుర్తుపెట్టి మళ్ళీ రాజ్యానికి తెచ్చుకుంటాడు. ఇది బేసిక్ స్టోరీ 'జగదేక వీరుని కథ'. అప్పుడు వచ్చిన సోషియో ఫ్యాంటసీ మూవీ. అప్పుడు క్రేజీ సబ్జెక్ట్ ఇది. కేవీ రెడ్డి డైరెక్షన్‌లో సూపర్ హిట్ అయింది. అప్పుడు 2, 3 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది. ఇదే బ్యాక్ స్టోరీతో ఇదే బ్యాక్‌డ్రాప్‌తో ఇప్పుడు వశిష్ఠ కూడా ఇదే సినిమా తీయబోతున్నాడని
సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే 14 లోకాలు ఇప్పుడు ఈ సినిమాలో నాగలోకం, ఇంద్రలోకం ఇవన్నీ చూయించారు. అయితే చిరంజీవి గతంలో సోషియో ఫ్యాంటసీ చేసిన అనుభవం ఉంది. 'అంజి', 'జగదేక వీరుడి అసురక సుందరి' ఇలాంటి సినిమాలతో. ఎందుకంటే 'జగదేక వీరుడి అసురక సుందరి' కూడా 'జగదేక వీరుని' కథ బేస్‌లని తీసుకుని. ఎందుకంటే ఇంద్రలోకము, ఇంద్రకుమార్తెగా శ్రీదేవి ఇవన్నీ అంటే ఇంద్రలోకం ఇవన్నీ చూపించారు కాబట్టి 'జగదేక వీరుని' కథ ఆహ్, ఆహ్, కొంచెం అందులోంచి దాన్ని తీసుకొనే జిస్ట్‌ని తీసుకొనే 'జగదేక వీరుడి అతిలోక సుందరి'. అయితే బాలీవుడ్ మూవీ 'మిస్టర్ ఇండియా'లోని వాచ్ కాన్సెప్ట్‌ని ఇందులో ఉంగరం కింద వాడుకున్నారు. ఇదంతా తీసుకొని 'జగదేక వీరుడి అతిలోక సుందరి' 1990 మే 9న ఈ సినిమా రిలీజ్ అయింది. ఇది కూడా సూపర్ హిట్. చిరంజీవి సోషియో ఫ్యాంటసీ సినిమా ఇది కూడా. భారీ హిట్ అయింది ఈ సినిమా. అయితే తర్వాత 'అంజి' చేశాడు. 'అంజి' డిజాస్టర్. 'అంజి' సినిమాలో కూడా మంచి గ్రాఫిక్స్, మంచి కంటెంట్ ఉంటుంది కానీ సినిమా లేట్ కావడం, అప్పటికి 'ఠాగూర్' లాంటి సూపర్ హిట్ సినిమా చిరంజీవికి పడడం, ఆ తర్వాత రిలీజ్ కావడం 'అంజి' అలా ఫ్లాప్ అయింది. కానీ 'జగదేక వీరుడి' కథ స్ఫూర్తితో 'జగదేక వీరుడి అతిలోక సుందరి' సినిమాని రాఘవేంద్రరావు డైరెక్షన్ చేశారు. ఇదొకటి 'అంజి' సినిమా కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో. ఈ 2 చిరంజీవికి సోషియో ఫ్యాంటసీ సినిమాలు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ చిరంజీవి 'వశిష్ఠ' డైరెక్షన్‌లో 'బింబిసార' డైరెక్టర్ 'వశిష్ఠ' డైరెక్షన్‌లో 'విశ్వంబర' తీస్తున్నాడు. 'విశ్వంబర' ప్రాజెక్ట్‌పై కూడా చాలా అనుమానాలున్నాయి. చాలా లేట్ అవుతుంది ప్రాజెక్టు. చిరంజీవి ఏదైతే లాస్ట్ ఇయర్ దసరాకు వచ్చిన టీజర్ ఉందో కొంత వెరైటీగా ఉంది టీజర్ అని. కానీ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ డైరెక్టర్ 'వశిష్ఠ' చెప్పాడు ఇవాళ ఇంటర్వ్యూలో 14 లోకాలను చూపించబోతున్నాం. మీరు గతంలో యమలోకం, ఇంద్రలోకం, స్వర్గలోకం ఇలాంటివే చూసుంటారు చాలా సినిమాల్లో సోషియో ఫ్యాంటసీలో. కానీ ఇప్పుడు 14 లోకాలు, పాతాళ లోకం కింద ఏవైతే రసాతల, పాతాళ, అతల, కుతల అని ఏవైతే లోకాలు ఉన్నాయో, పైన ఏదైతే స్వర్గలోకం, ఇట్లా ఇంద్రలోకం ఇలాంటివి ఉన్నాయో, సత్యలోకం ఇవన్నీ బ్రహ్మలోకం వీటన్నిటిని పైన 7 లోకాలు, కింద 7 లోకాలు మొత్తం 14 లోకాలు చూపిస్తాం. ఈ 14 లోకాలను దగ్గరికి వెళ్ళి హీరోయిన్ ఎలా తీసుకొచ్చుకుంటాడు బ్రహ్మదేవుని లోకం దగ్గరికెళ్ళి అనేదే స్టోరీ అనేది. 'జగదేక వీరుని' కథ ఎన్టీఆర్ నటించిన 'జగదేక వీరుని' కథ కాన్సెప్ట్ దాదాపు ఇందులో కనపడుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా కలగంటాడు, 4 లోకాలకు వెళ్తాడు. అగ్నికుమారి, ఇంద్రకుమారి, వరుణకుమారి, నాగకన్యను పెళ్లి చేసుకుంటాడు. అతని లక్ష్యం అదంటే అతని కళను నెరవేర్చుకుంటాడు. ఒక సామాన్య మానవుడు కోరిక కలగని ఎలా నెరవేర్చుకుంటాడని 'జగదేక వీరుని' కథ స్టోరీ. సేమ్ అదే స్టోరీతో ఈ సినిమా కూడా రాబోతుందా అనే చర్చ ఒకటి నడుస్తుంది. దీంతోపాటు 'విశ్వంబర'కు సంబంధించి యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్ 200 కోట్లకు పైగా బడ్జెట్ దాదాపు 70% వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయింది, ఇంకా ఉందని చెప్పి 'వశిష్ఠ' చెప్తున్నాడు. అయితే ఇందులో త్రిష హీరోయిన్‌గా తీసుకున్నారు. త్రిషని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. అయితే అషికా రంగనాథ్ 'నాసామి రంగ' నాగార్జునతో 'నాసామి రంగ'లో యాక్ట్ చేసిన అషికా రంగనాథ్ ఇంకో హీరోయిన్‌గా తీసుకున్నారు. త్రిషను మెయిన్ హీరోయిన్‌గా తీసుకున్నారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆల్రెడీ 'రామరామ' అనే ఒక సింగిల్ రిలీజ్ అయింది. దానికి కూడా మంచి పాజిటివ్ టాకే వచ్చింది. అంటే మంచి రెస్పాన్స్ దక్కింది మ్యూజిక్ లవర్స్ నుంచి. త్రిష మెయిన్ హీరోయిన్. అయితే ఇందులో ఒక ఐటెమ్ సాంగ్ కోసం చాలామందిని కన్సల్ట్ అయ్యారు. ఐటెమ్ సాంగ్ తమన్నా చేయబోతుందని ఇలా చాలామంది కన్సల్ట్ అయ్యారు. బాలీవుడ్ యాక్టర్ మౌని రాయ్ ఐటెమ్ సాంగ్ చేయబోతోంది. బాలీవుడ్ యాక్టర్. అయితే 'రగులుతోంది మొగిలిపోదా' చిరంజీవికి స్టార్డమ్ తెచ్చిన 'ఖైదీ' సినిమాలోని పాట అది 'రగులుతోంది మొగిలిపోదా'. 1983లో చిరంజీవి అప్పటికే చాలా సినిమాలు చేశారు. స్టార్డమ్ ఒక స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని అక్కడి నుంచి టాప్ హీరోగా ఎదిగిన సినిమా అది. అంటే 'ఖైదీ' సినిమా. అందులో 'రగులుతోంది మొగిలిపోదా' పాట చాలా ఫేమస్. ఆ సాంగ్‌ని ఇందులో రీమిక్స్ చేస్తూ ఇందులో మౌని రాయ్ తోటి ఆ స్పెషల్ సాంగ్‌ని చేసే పనిలో ఉన్న డైరెక్టర్. ఆ విషయాన్ని కూడా చెప్పాడు. 'రగులుతోంది మొగిలిపోదా' సాంగ్‌ని తీసుకుంటున్నామని. మౌని రాయ్‌ని కన్ఫర్మ్ చేస్తూ కూడా రీసెంట్‌గానే మేకర్స్ ఒక పోస్ట్ కూడా పెట్టారు. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చారు. మొత్తంగా అయితే 'విశ్వంబర' క్రేజీ ప్రాజెక్ట్. చాలా బిగ్ స్టార్స్‌ని తీసుకుంటున్నారు. మంచి బడ్జెట్ తోటి చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంది. కానీ టీజర్ మీదే కొంచెం చిరు ఫ్యాన్స్ ఏదైతే అసంతృప్తితో ఉన్నారో వాటికి బ్రేక్ వేస్తూ వాటిని పటాపంచలు చేస్తూ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేసాడు. ఇది మొత్తం వీఎఫ్ఎక్స్ 2.5 గంటల సినిమాలో 2 గంటల వీఎఫ్ఎక్స్ ఉంటుంది. అందుకనే చాలా కష్టపడి తీస్తున్నాం ఈ సినిమాను అని చెప్పాడు. మొత్తం 70% వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయింది. మీరు 'అంజి' ఈ 'జగదేక వీరుడి అతిలోక సుందరి' తర్వాత మళ్ళీ చిరంజీవిని సోషియో ఫ్యాంటసీ సినిమాలో చూడలేదు కాబట్టి ఫ్యాన్స్ కోసం మరోసారి సోషియో ఫ్యాంటసీ కోసం చాలా కొత్త లోకాలను క్రియేట్ చేశాం. 14 లోకాలను క్రియేట్ చేశాం. ఊహించని సెట్లను డిజైన్ చేస్తున్నాం. వింత వింత లోకాలను చేస్తున్నామని డైరెక్టర్ చెప్తున్నాడు. అయితే ఈ సినిమా తర్వాత వెంటనే మెగా 157 ఉంది చిరంజీవికి సంక్రాంతికి. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో నయనతార హీరోయిన్‌గా తీసుకున్నారు. దానికి సంబంధించి ప్రమోషన్స్ కూడా స్పీడ్‌గా చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 3 నెలలు కాకముందు సగం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేసాడు. సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు సంక్రాంతికి. అయితే ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి మళ్ళీ 6 నెలల్లోనే దీన్ని ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలి. ఏదైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ప్రమోషన్స్ చేశాడో అదేవిధంగా మెగా 157 ఆ సినిమాకు కూడా ప్రమోషన్స్ ఫాస్ట్‌గా చేస్తున్నాడు. నయనతారతో ఒక ప్రమోషన్ వీడియో చేయించాడు. చిరంజీవితో చేయించాడు. ఇలా ఫాస్ట్‌గా చేసిన అనిల్ రావిపూడి. అయితే ఈ సినిమా కమిట్ కావడం వల్ల కూడా 'విశ్వంబర' కొంత ఆలస్యమైందని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిరంజీవి ఆ 2 సినిమాలకు డేట్లు ఇవ్వడం కూడా
విశ్వంబర కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. కానీ మొత్తంగా అయితే ఇందులో చిరంజీవి పాట పూర్తయినట్లే కనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్ వర్కే మిగిలి ఉంది విశ్వంబర సినిమాకి సంబంధించి. కానీ చాలా 2, 3 నెలలుగా విశ్వంబరకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ ఉండొచ్చు. కానీ ఇప్పుడు డైరెక్టర్ ఏదైతే అప్డేట్ ఇచ్చాడో, ఈ సినిమా స్టోరీ ఇది అని చెప్పి లీక్ చేశాడో, 14 లోకాలకు సంబంధించి హీరో తెచ్చుకుంటాడు బ్రహ్మదేవుడు, కొంత ఫ్యాన్స్‌లో ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే విశ్వంబర రిలీజ్ చేసేస్తారు, దగ్గరికొచ్చేసింది టైం అని కూడా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సెప్టెంబర్‌లో విశ్వంబరను రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి మళ్ళీ అనిల్ రావిపూడితో ఉన్న సినిమా ఉంది కాబట్టి, ఆ సినిమాను కూడా చిరంజీవి కంప్లీట్ చేయాలి. మొత్తంగా అయితే విశ్వంబర స్టోరీ ఏదైతే ఉందో, జగదేక వీరుడి కథ స్టోరీయే విశ్వంబర స్టోరీయా అనే టాపిక్ కూడా సోషల్ మీడియాలో నడుస్తుంది. విశ్వంబరను పూర్తి చేసి సెప్టెంబర్‌లో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థాంక్ యూ.